ఈ వీడియోలో చూపించిన విగ్రహాల మీద మేము మాట్లాడిన మాటలు కేవలం వినోదానికి మాత్రమే, అంతేగాని ఎవరిని ఉద్దేశంతో అన్న మాటలు కాదు. ఏవైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారు అని కోరుకుంటున్నాం. ఇట్లు మీ మూవీ టాక్ వి. యాక్చువల్గా ఈ వీడియో వినాయక చవితి రోజు రిలీజ్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వీడియో తీయలేకపోయాను. ఇదే నా మొదటి లాగ్ వీడియో. ఆ దేవుడు ఆశీస్సులతోటి అంతా మంచి జరగాలని, అలాగే ఈ వీడియో బాగా రీచ్ వెళ్ళాలని ఆ వినాయకుని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మీకు తెలుసు కదా, మళ్ళీ నేను చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు అనుకోవచ్చు మూవీ రివ్యూస్ ఛానల్లోని లాగ్ ఏంటని. దానికి ఒక కారణం ఉంది, అదేంటో అన్నది వీడియో చివరిలో చెప్తాను. వినాయక చవితి అంటే ఏంటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఒకప్పుడు గ్రామం మొత్తానికి ఒక దేవుడి విగ్రహం పెట్టి వారం రోజులు ప్రజలందరూ కలిసి వినాయక చవితి జరుపుకునేవారు. ఒరేయ్ సోదంతా మాకెందుకురా బాబు, అసలు మీటర్కి రారా. సరేలే, ఇప్పుడు వీధికి ఒక బొమ్మ, అపార్ట్మెంట్కి ఒక బొమ్మ. సరే, అందరూ పెద్ద పెద్ద బొమ్మల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి చిన్న చిన్న వీధుల్లో బొమ్మలు పెడతారు, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? చిన్న చిన్న గ్రామాల్లోని చిన్న చిన్న విగ్రహాలు పెట్టిన వారు కూడా చాలా గ్రాండ్గా వినాయక చవితి జరుపుతున్నారు. అలాంటిది మా కాలనీలోని జరిపిన 7 సందుల్లోని ఉన్న బొమ్మలను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా వద్దు, సోదాపి మీటర్లోకి రారా బాబు. సర్లేరా బాబు, మనం ఇప్పుడు ఒకే కాలనీ, కానీ కాలనీలో ఉన్న అన్ని వీధికి ఒక్కొక్క బొమ్మ పెట్టారు. ఆ బొమ్మలన్నీ చూసేద్దాం, ఏమంటారా బిట్టు? నేనేమంటానరా, పదరా బాబు. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, బిట్టు నా ఫ్రెండ్. నేను ఒక్కనే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా అని వీడిని తీసుకుని వచ్చాను. ఇవన్నీ వాళ్ళు అడిగారా? ఎందుకురా నీకు ఇదంతా? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ముందు వినాయకుడిని చూపించరా. ఎందుకురా కోపం, నిదానమే ప్రధానం అంటారు. ముందు ఒక్కొక్క పందిరి దగ్గరికి వెళ్దాం. తొక్కేం కాదు, అందరూ కూడా వినాయక చవితి రోజు వీడియో తీసి పోస్ట్ చేస్తారు. నువ్వేట్రా చవితి అయినా 6 రోజుల తర్వాత లాగ్ చేస్తున్నావు? అంటే అది బిట్టు. ఊరుకో ఏడిస్తే బాగోదు, ఎద్దులా ఉన్నావు. రే నిన్ను. వద్దులే, ముందు వీడియో చూడు, లేదంటే నేను ఫోన్ పట్టుకున్నాను. వద్దులేరా బాబు, అసలే నా ఫోన్ 50,000. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. సరే ఆగు, ఇది మొదటి వీధిలో మొదటి పందిరిలోని ఉన్న బొమ్మ. చూద్దాం రండి. ఒరే బాగుందిరా, చాలా సింపుల్గా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. చాలేరా బాబు, నెక్స్ట్ బొమ్మ చూద్దా? ఆగరా, పూర్తిగా చూడనవరా. వీడియో చూసే వాళ్ళు బొమ్మ అంతా చూడాలి కదరా, అలాగే లోపల ఎలా డెకరేషన్ చేశారో అవన్నీ చూడాలి కదా. కొంచెం సేపు ఆగరా బాబు, షుగర్ ఆపుకో. చూడండి, పందిరి బాగా డెకరేషన్ చేశారు, చాలా చిన్న బొమ్మ. అండ్ నెమలి మీద కూర్చున్న వినాయకుడు చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ప్రసాదం ఇస్తానన్నారు, కానీ నేను వద్దన్నాను. తర్వాత బిట్టుగాడు ఉన్నాడు అని చెప్పి ఆడి కోసం తీసుకున్నాను. సరే పోదాం. ఏంట్రా డిస్కో లైట్లు? అవి డిస్కో లైట్లు కాదురా, బెల్ట్ లైట్లు అంటారు. పోనీలేరా బాబు, నీకే తెలుసు. అయినా ఇలాంటివన్నీ పొద్దున్న తీసుకోవచ్చు కదరా, ఈ వీడియోలన్నీ కూడా. పొద్దున్నైతే ఎండ్ ఇస్ మండింగ్, ఫేస్ గ్రామర్ తగ్గిపోతుంది. ఐ డోంట్ లైక్ రా. గ్రామర్ కాదురా, గ్లామర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు యాదవకి. సర్లేరా బాబు, బే పద, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడే ఏలాడుతూ ఉంటే ఇంకా రాత్రి అయిపోద్ది. చూడు ఎవరో వస్తున్నారు నీ గురించి. ఒరే, నువ్వు వేసే యాసాలకి నువ్వు దేనికి వచ్చో, ఏ పని మీద వచ్చో ఆ పని చూడకుండా ఎవరో వస్తున్నారంటే వేట్రా బాబు. సర్లే, ఇదే వీధిలోని రెండో బొమ్మ, చూసేద్దాం పదండి. లైటింగ్స్ అయితే గట్టిగా అరేంజ్ చేశారు. లోపల మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ పందిరి మాత్రం ఎంట్రన్సే, అంటే ఫస్ట్ రోజు వచ్చుంటే బాగుంటుంది. వర్షాల వల్ల కొంచెం ఆకులు అన్నీ వాడిపోయాయి, కానీ పందిరి చాలా బాగుంది. పెద్ద సినిమాల్లోని సెట్టింగ్ వేస్తారు కదా, అలా ఉన్నది. అలా అని కాదు, బట్ బాగానే ఉంది. పెద్ద పందిర. బొమ్మ మాత్రం లోపల కొంచెం 5 అడుగులు ఉంటుంది, అదే 8 అడుగులు ఉంటుంది. అడుగులన్నీ మనకెందుకు, ఇవన్నీ కూడా బొమ్మ చూడడానికి వచ్చాం కాబట్టి బొమ్మ చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు చూశారు కదా బయట డెకరేషను, ఫుల్ గ్రౌండ్లోని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అంకుల్ పార్టీ అనుకుంటాను ఈ బొమ్మ. లోపలికి వెళ్దాం మరి ఏం చేస్తాం. చూశారు కదా బొమ్మ ఎలా ఉందో. చాలా సింపుల్గా, ఇంత పెద్ద పందిరిలోని చాలా సింపుల్గా, ఏ స్టైల్ లేకుండా వినాయకుడిని కూర్చోబెట్టేశారు. అక్కడ ఎవరో బామ్మ క్లీన్ చేస్తుంది. ఫోన్లే, ఎవరి పని వాళ్ళది అన్నట్టు. దగ్గరికి ఆగరా,
వీడియో చేస్తున్నాను కదా, కంగారు పడద్దు. అవన్నీ లైటింగ్ డెకరేషను, ఇదంతా కూడా బొమ్మ. మీరు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఎంతసేపు చూపిస్తామని అనుకోవచ్చు, కానీ నేను దగ్గరికి వెళ్ళకపోతున్నాను. ఇప్పుడు వెళ్ళాను దగ్గరికి. బామ్మగారిని కొంచెం సైడ్ తప్పుకోమన్నాను. సైడ్ నించుని ఉన్నారు, బొమ్మ జూమ్ చేసుకొని చూపించడానికి. వినాయకుడి విగ్రహం చాలా బాగుంది. లడ్డు ఒక 5 కేజీలు ఉంటుంది. చేతిలో లడ్డు, కుర్చీ మీద లడ్డు. బాగుంది. ఏమంటారా బిట్టు బొమ్మ చూసి? నేనేమంటాను బాబు, ముందు నీ కామెంట్లో వస్తే చూడు, అప్పుడు చూద్దు కానీ. ఫస్ట్ ఈ వీధిలోని ఈ లైటింగ్ అరేంజ్మెంట్ చూసి ఎవరిదో పెళ్ళి అవుతుందేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇదిగోండి ఈ పందిరికి అరేంజ్ చేసిన ఈ లైటింగ్స్ అని. చాలా గ్రాండ్గా లైటింగ్లు అయితే పెట్టారు, చాలా బాగుంది. ఈ వీధి మొత్తం అలాగే రోడ్డు పాయింట్ దాకా పెట్టారు ఈ లైటింగ్ సెట్టింగ్. ఇలా వెళ్తే పక్కన లెఫ్ట్ సందుకి వెళ్తే ఇంకో పెద్ద బొమ్మ ఉంటుంది అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చూడాలి మరి. ఎవడరా బాబు ఈ స్కూటీ వేసుకొని వచ్చేస్తుండో? పోన్లే, రోడ్డు అంతా ఖాళీ ఉందా? లేదు 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 లేదు, ఎవడో ఒకడు అలా తిరుగుతూనే ఉంటాడు రాత్రి 10 అయ్యేదాకా. చూశారు కదా, ఇంకా లైట్ సెట్టింగ్ లోపల దాకా వేశారు, రోడ్డు పాయింట్ దాకా. మళ్ళీ ఈ వీధిలోకి వెళ్తే ఇది మన 3వ బొమ్మ. ఇప్పుడు చూసేద్దాం రండి లోపలికి వెళ్ళి. ఎంత ఫాస్ట్గా నడుస్తున్నా దగ్గర రావట్లేదు ఏట్రా బాబు. బేరారా బిట్టు. నేను వస్తూనే ఉన్నాను, వీడియో తీస్తూనే ఉన్నాను, నువ్వే లోడ ఏదో వాగుతూనే ఉన్నావు. రే ఏదో ఒకటి వాగకపోతే నడిచినంత వరకు నాకు టైంపాస్ ఎలాగవుతుందిరా, అందుకే కదరా నేను ఇన్ని తీసుకుని వచ్చాను. చూడు లైటింగ్ అరేంజ్మెంట్. అక్కడ చూడు, 2 కుర్రలు అవడో బండి మీద వేసుకుని వెళ్ళిపోతుండు. మా పని పాట లేదు, రాత్రి 7 దాకా 10 దాకా తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ 2 షాపులు మూస్తున్నారా? చే, ఇదిగోండి దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాం. చాలా ఫాస్ట్గా నడుస్తున్నా కూడా అవ్వట్లేదు. రే ఏం మాట్లాడుతున్నావురా? అవ్వట్లేదంటే వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నారు, కొంచెం లాంగ్వేజ్ మార్చు. అవ్వట్లేదంటే నేను ఫాస్ట్గా నల్లైపోతున్నాను అని అర్థం. అంటే కొంచెం అర్థం చేసుకోండి. పోనీలేండి, ఎలాగైతేనే బొమ్మ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, లైటింగ్. లైటింగ్ అంటే ఏట్రా? తిన్నంగా మాట్లాడరా, వీడియో తీస్తున్నాను కదా. ఇదే 3వ వీధిలో పెట్టిన 3వ బొమ్మ. ఇప్పుడు మనం చూస్తున్నాం శివుడి రూపంలో ఉన్న విగ్రహం. చాలా దగ్గరికి వెళ్దాం, అప్పుడే వినాయకుడి విగ్రహం చాలా బాగా కనబడుతుంది, లేదంటే కనబడదు. చాలా బాగుంది కదా, చాలా చిన్న విగ్రహం కానీ కత్తిలా ఉంది విగ్రహం. కానీ లోపల లైట్ అరేంజ్మెంట్స్ కానీ ఆ చుట్టూ డెకరేషన్ కానీ చాలా బాగుంది. చాలా సింపుల్గా తీసినట్టుగా ఉన్నారు. ఏరా మూవీ రివ్యూలు చెప్తున్నావు ఎటు సింపుల్గా తీసినట్టున్నారని? సింపుల్గా డెకరేషన్ చేశారని చెప్పరా. ఓకే 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 సారీ, చాలా సింపుల్గా డెకరేషన్ చేశారు. బొమ్మ కూడా చాలా బాగుంది, శివుడు రూపంలో ఉన్న విగ్రహం. ఓకే, బయటకు వచ్చేసాం, మొత్తం చూద్దాం. ఇదిగోండి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా ఇలాగ లైట్ అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడు ఈడెవడో సైకిల్ తొక్కుని వెళ్ళిపోతుండే, ఎవడు పట్టించుకోకుండా. ఒరే నిన్ను ఎందుకురా పట్టించుకుంటారు? ఎవడ పట్టించుకుంటారా? నీ పని ఏదో ఆ పని చేయి, మిగతావన్నీ తర్వాత చూద్దు కానీ. సర్లేరా బాబు, బిట్టు కూడా చాలా ఫైర్ మీద ఉన్నాడు. సో మనం లెక్కకుండా ముందుకి వెళ్ళిపోదాం, చాలా ఫాస్ట్గా వెళ్దాం. ఈ వీధిలో నేను బొమ్మలు పెట్టారేమో అని చూద్దాం. ఈ వీధిలో అసలు స్ట్రీట్ లైట్సే లేవు, బొమ్మలు ఎక్కడ పెడతారేమో అనిపించింది. పోనీలండి. అబ్బా, ఈ వీధిలోనే లేవు, బాగా చీకటిగా ఉంది. రాత్రి అయితే ఇదే భయం, కుక్కలు ఎక్కడ వెంట పడతాయని. బండి లైటింగ్ లేంచో ముఖం మీద కొడుతూనే ఉన్నాయి, అసలు ఇక్కడ ఏం కనబడట్లేదు. బిట్టు నా కోసం ఒక పాట పాడరా, బోరు కొడుతుంది, భయం వేస్తుంది. రారా రారా నా నెలతారా తోందరగడతా ఇందరగడతా. అమ్మో వద్దురా బాబు, అస్సలొద్దు, ఆపే, అర్జెంటుగా ఆపే. ఈ పాట వింటే నేను ఇక్కడ పడిపోయేలా ఉన్నాను, అర్జెంటుగా ఆపేరా బాబు. లేకపోతే ఇది పాట కావాలంట, పాట. సిగ్గు లేదు, బొమ్మ అనిపించారు, మళ్ళీ అక్కడేం చేస్తావు? పద ముందుకి. ఇది ఇది రోడ్డు పాయింట్ వచ్చింది, పానీపూరి బండి. పోనీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ హడావిడి ఎక్కువ ఉంది, బొమ్మలు కూడా ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి.
వీళ్ళు ఎవరో టోషన్ నుండి బయటకు వస్తున్నట్టు ఉన్నారు. సర్లేండి, అదంతా పక్కన పెడితే మళ్ళీ ఇది కూడా మెయిన్ పాయింట్. 4వ వీధిలోని ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది, రేపు అన్న సమారాధన అనుకుంటాను, అందుకని బైకులు అడ్డంగా పెట్టేశారు. పోన్లండి, లోపల పూజ జరుగుతున్నట్టుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూద్దాం 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 చూసేస్తున్నాం పందిరిలో ఏ బొమ్మ ఉన్నది అన్నది, సారీ ఏ విగ్రహం ఉన్నది అన్నది. దగ్గరికి వచ్చేసాం. వీళ్ళు ఎవరో విగ్రహదాతలు అనుకుంటాను, ఫోటో వేశారు. ఇది 4వ వీధి. 4వ వీధిలోని 4వ విగ్రహం ఇప్పుడు చూడబోతున్నాం. శివుడు రూపంలో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు, చాలా బాగుంది. లోపల పూజ భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకనే నేను లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీయలేకపోతున్నాను వీడియో, అందుకనే బయట నుంచని తీశాను. జూమ్ చేస్తాను అండి, ఇంకొంచెం జూమ్ చేస్తాను. బాగుంది కదా, నంది మీద కూర్చున్న శివుడు రూపంలో ఉన్న విగ్రహం ఇది, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది భజన కార్యక్రమాల్లో ఉన్నారు, డెకరేషన్ కూడా చాలా బాగుంది. చిన్నప్పుడు ఆ డెడికేషన్ అలాంటిది, ఇప్పుడు ఆ డెడికేషన్ అవ్వడంలోనే లేదు, ఇంక్లూడ్ మీ. లైటింగ్ కూడా వీధి మొత్తానికి ఈ ఒక్క బొమ్మ పెట్టారు అనుకుంటాను, అందుకనే ఆ చివరి నుండి ఈ చివరి దాకా పెట్టారు. సారీ, ఈ చివరిని పెట్టలేదు, ఫ్రంట్ని పెట్టుకున్నారు లైటింగ్ మొత్తం. ఒరే నీకెందుకురా ఆ లైటింగ్ ముందున పెట్టుకుంటారా వెనక పెట్టుకుంటారా, ఇవన్నీ వద్దు. బొమ్మ చూపించావు, అది ఎన్నో పందిరి ఎన్నో వీధి, అది చెప్తే చాలు. మనం ఇప్పుడు 5వ వీధికి 5వ బొమ్మ చూడడానికి వెళ్తాం. మళ్ళీ బయట పక్కన ఇంకో వీధి ఉంటుంది, ఆ వీధిలోకి వెళ్ళి బొమ్మ చూద్దాం. ఇప్పుడు ఏ వీధిలో బొమ్మ ఉంది సరిగ్గా ఎలాగ ఎతకాలో నాకు తెలియదు, ఎదుగుతాను. అక్కడెక్కడో లైటింగ్లు కట్అవుట్లు బట్టి బొమ్మ పెట్టారని చెప్పచ్చు. చుట్టూ తిరుగుతున్నాను, ఏం కనబడట్లేదు, నైట్ కదా. నైట్ అయితే కళ్ళు కనబడని కాదు, అంటే ఇక్కడ కట్అవుట్ పెట్టారు అంటే లోపల బొమ్మ ఉంది, బయట లైటింగ్ పెట్టలేదు, అయినా బొమ్మ ఉంది. లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఏదో తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంటుంది భయ్యా. ఇంకా దగ్గరికి వెళ్ళాలా, ఇంకా లోపలికా, ఏంట్రా ఇది. పోన్లే, ఫాస్ట్గా వెళ్దాం. బేరా 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 బిట్టు లగెత్తు. ముందు చూసినాడు నా వైపు చూసి నడిస్తే కాదు, చెంప పగిలిపోద్దాం ఇంకోసారి బిట్టు గిట్టు అన్నావు అంటే. అది నీ పేరే కదరా, ఎందుకురా జలస్గా ఫీల్ అవుతావు, అంత మంచి పేరు పెట్టుకున్నావు. ఇక్కడ బొమ్మ లేనట్టుగా ఉన్నది ఏంటి, బొమ్మ అనిపిస్తారు ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు. పోనీలే చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం బొమ్మ ఉందో లేదా అనేది. అక్కడ ఒక ఆంటీ బోరింగ్ కొడుతున్నారు, అడుగుదాం. ఆంటీ బొమ్మ ఉన్నదా అంటే బొమ్మ ఉన్నదా అని అన్నారు. ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, కానీ చాలా సింపుల్గా చేశారు. ఎలా వెళ్ళాలి? ఓ ఏంట్రా, ఈ బొక్కలో నుండి వెళితే అప్పుడు నీకు స్వామివారి విగ్రహం కనబడుతుంది అన్నమాట. చూడు, పందిరి తీస్తున్నావు చూసావా, ముందు బొమ్మ చూపించరా. ఇదే 5వ వీధిలోని 5వ విగ్రహం, కృష్ణావతారం. చాలా బాగుంది. నాకు అన్ని బొమ్మల్లోని ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది అనుకుంటాను, ఎందుకంటే కృష్ణావతారంలోని పాము మీద నించున్న బొమ్మ చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి ఇంకా జూమ్ చేసి మరీ చూద్దాం. సూపర్గా ఉంది బొమ్మ, చాలా బాగుంది. అండ్ పందిరి కూడా డిజైన్ ఇంకోలాగా ఉంది. అందరూ డైరెక్ట్ ఎంట్రీ పెడితే మన వాళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ లోపలికి వెళ్ళి మరీ సెట్టింగ్ చేసినట్టున్నది. చాలా డిఫరెంట్గా ఆలోచించినట్టుగా ఉన్నారు. బొమ్మ కూడా చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి, ఒక లుక్ వేసేయండి చుట్టూ కూడా. చూసారు కదా, అలా కొడుతున్నాయి డిస్కో లైట్లో జిగ్ జిగ్ అనిపిస్తున్నాయి. పందిరి కమిటీ మెంబర్ అనుకుంటున్నా, ఇక్కడ వదిలేశారు పాపం. ఫ్యాన్ కూడా తిరుగుతుంది, ఒక్కడే ఉన్నారు భయ్య. ఎనీవే చిల్ అవుతున్నాడు భయ్య లోపల. ఎనీవే బయటకు వెళ్ళిపోదాం, ఇంకో వీధికి వెళ్ళాలి. ఆ వీధిలోనే అబ్బా ఈ లైటింగ్ కూడా బాగా సెట్ చేసినట్టుకున్నారు బయట. మళ్ళీ వీధి బయటికి వెళ్దాం. చూడండి లైటింగ్ ఎలా సెట్ చేశారు, సేమ్ ట్రయాంగిల్ షేప్లోని సెట్ చేశారు లైటింగ్. చాలా సింపుల్ డెకరేషన్, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించారు పందిరి కూడా. సర్లేండి, నెక్స్ట్ బొమ్మకి వెళ్దాం.